హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంట్లో ఎవరైనా ఒక ఇంట్లో ఏదైనా మనం అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ ఉంది అనుకోండి. అది ఎవరి తరపు ఫంక్షనా అన్న దాన్ని బట్టి హస్బెండ్ రియాక్షన్స్, హస్బెండ్ చేసే పనులు, హస్బెండ్ తాలూకు ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హస్బెండ్ తాలూకా వాళ్ళది ఎవరిదైనా ఫంక్షన్ అనుకుందాం. అది ఏ ఫంక్షన్ అవ్వనమాట, చిన్న చితక అన్న ఫంక్షన్ ఏమీ కాదు. హస్బెండ్ వాళ్ళ మదర్ సైడ్ అవ్వచ్చు, హస్బెండ్ వాళ్ళ ఫాదర్ సైడ్ అవ్వచ్చు, హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఎవరిదైనా అటెండ్ అవ్వాలి అని రూల్. పోనీ ఆయన సింగిల్గా వెళ్తారా? హస్బెండ్ అస్సలు వెళ్ళరు. దానికి మనకు హడావిడి చేసేస్తారు. అయ్యయ్యో, మా మేనమామ మనవడిది ఉపనయనం ఉన్నది, కుటుంబం మొత్తాన్ని వచ్చి పిలిచారు. ఏమిటి ఫోన్లో కిందటిసారి మీకు పిలుపుల వీడియో చెప్పాను కదండి, అలాగా ఫోన్లో పిలిచారు. మన కుటుంబాలంతటినీ ఖచ్చితంగా రమ్మని చెప్పారు. ఇప్పుడు ఎలాగైనా సెలవు పెట్టాలి, ఖచ్చితంగా సెలవు పెట్టి పిల్లలకు కూడా సెలవు పెట్టించు, మన అన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగా అని చెప్పి కింద మీద హడావిడి చేసి రేపు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని ఆయనే డిస్కస్ చేసి అలానే ఇద్దామంటే మనకు సంబంధం లేకుండా లేదు అదే ఇవ్వాలి, ఆ వెండే ఇవ్వాలి, లేకపోతే బంగారం ఇవ్వాలి అని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ చేసి మనల్ని కూడా ఏదో తూతూ మంత్రంగా చేయించి ఖచ్చితంగా ఖరాఖండిగా భార్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా, కుదిరినా కుదరకపోయినా, సెలవు దొరికినా దొరకకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనే కుటుంబ సమేతంగా వెళ్ళాలి అని పట్టుబట్టి కుటుంబం మొత్తాన్ని తీసుకెళ్తారు. ఇదే కదండి జరిగే విషయాలు. ఇప్పుడు చూద్దాం, అదే ఫంక్షన్ భార్య తరపు చుట్టాలది ఎవరిదైనా ఫంక్షన్ అవ్వచ్చు. వాళ్ళది పిలుపులు ఎలా ఉంటాయంటే, ఇంటికి వచ్చి భార్యాభర్తలు మర్యాదపూర్వకంగా చక్కగా వచ్చి వారం రోజుల ముందుగా రావాలి, వారం రోజుల తర్వాత వెళ్ళాలి, మీకు అన్ని సౌఖ్యాలు మేము కుదిర్చాము, మీరు ఇబ్బంది పడుకోక్కర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మేము రూమ్స్ అరేంజ్ చేసాము, అక్కడ వైఫై వస్తుంది, ఇలాగా అంటే ఎవరు ఇబ్బంది పడకుండా ఇన్ని చేసాము, ఇన్ని సౌఖ్యాలు చూస్తున్నాము, మీరు రాకే మాకు ఇంపార్టెంట్, ఖచ్చితంగా రావాలి అని ఇంటికి వచ్చి గౌరవప్రదంగా, లేకపోతే వాళ్ళకున్న శక్తిలో వచ్చి పిలిచి ఏది పెట్టుబడి పెట్టారా అన్నది మనకు అనవసరం, వచ్చి పిలిస్తే పిలుపు వరకు బాగానే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతారు పిలిచేసి. భార్య ప్రేమగా అడుగుతారు, ఏమండి పెదనాన్నగారు మనవాడు పెళ్ళుంది కదా, మా మేనమామ కూతురు పెళ్ళుంది కదా, నేను మనల్ని వారం రోజులు ముందుగా రమ్మనమంది, వారం రోజులు అంటే మీకు ఇబ్బందే నాకు ఇబ్బందే కదా, కనీసం 2 రోజుల ముందు కుటుంబ సమేతంగా వెళ్దామండి అని అంటే, అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే 2 రోజుల ముందు నుంచి ఎందుకే అని నాకు అస్సలు కుదరదు, నేను ఆ టైంకి ముహూర్తం టైంకి వస్తాను, ఏది నాకే మీటింగ్లు, నాకే అపాయింట్మెంట్స్, కస్టమర్స్, ఆయన బిజినెస్ అనుకోండి ఎగ్జాంపుల్, హస్బెండ్ ఎవరిదైనా లేకపోతే ఆఫీస్ ఎంప్లాయీలు అయినా అస్సలు లీవ్ ఇవ్వరు, కావాలంటే నువ్వు వెళ్ళిపో, నేనేమో ఆపను, నువ్వు వెళ్ళు, నువ్వు ఎంజాయ్ చేయి, మాకు కుదిరితే మేము వస్తాం, పిల్లలు కూడా ఎందుకు అవసరం లేదు, వాళ్ళు నేను చూసుకుంటాను ఇంట్లో, నువ్వు వెళ్ళిపో అనే హస్బెండ్స్ ఎంతమంది ఉన్నారండి? అవునా కాదా? మీలో కూడా ఇలాగే ఉండుంటారా? వాళ్ళ తరపు అంటే హస్బెండ్ తరపు వాళ్ళ ఫంక్షన్స్ అయితే కుటుంబ సమేతంగా వెళ్ళి గిఫ్ట్ల గురించి డిస్కస్ చేసి లీవ్లు పెట్టించి ఎంజాయ్ చేయించి తీసుకెళ్ళే వాళ్ళు అదే ఇంపార్టెన్స్ వైఫ్ తాలూకు చుట్టాలు పెళ్ళిళ్ళు ఎవరివైనా కూడా వైఫ్లనే పంపిస్తున్నారు తప్పితే హస్బెండ్స్ అదే 2 రోజుల ముందుగా, పోనీ 2 రోజుల ముందు అక్కర్లేదు, పెళ్లి ముహూర్తం టైంకైనా చక్కగా నేను ముందు భార్యని పంపించారు, భర్త పిల్లలు వెళ్తున్నారా అండి? ఎంతమంది అవునండి వస్తున్నారండి, వచ్చి వాళ్ళతో పాటు అకంపెనీ అయ్యి ఉండేవాళ్ళు చాలా మంచిదండి. నేను చెప్పేవి ఒక సెట్ ఆఫ్ పీపుల్కి, నేను చెప్పే సెట్ ఆఫ్ పీపుల్లో భార్యను ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయరు, వాళ్ళని పంపించేస్తారు, వాళ్ళ ఎంజాయ్మెంట్ మీరు చూసుకోండి, మీ చుట్టాల పెళ్ళి కదా, అక్కడికి వచ్చేటప్పుడు అదే ముందు మన అబ్జర్వ్ చేశారండి ఇవి, మీ వాళ్ళ పెళ్ళి కదా నువ్వు వెళ్ళు, పాపం ఇంకా నయం, కొంతమందికి అయితే అది కూడా పంపరం లేదు. ఈ సెట్ ఆఫ్ పీపుల్లో భార్యను పంపిస్తారు, వాళ్ళు రారు, పిల్లల్ని పంపరు, ఒకవేళ రావాల్సి వచ్చినా అలా అందంగా ముహూర్తం టైంకి వచ్చి ఇలా 2 అక్షింతలు వేసి మన తుర్రని పారిపోతారు. భార్య చెప్పుకోలేదు కానీ
ఇలాంటివి చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారు కదండి. అందరూ భార్యాభర్తలతో వచ్చి 2-3 రోజులు గడుపుతూ ఉంటే భార్య ఎంజాయ్ చేస్తుంది సింగిల్గా, అమ్మయ్య పోన్లే భర్త పిల్లలు లేరు ఇంకొంచెం ఎంజాయ్ చేస్తాను కానీ అని పక్కన తోడుండి అక్షింతలు వేసి ఆ ఎంజాయ్ అందరూ భార్యాభర్తలతో ఫొటోస్ తీసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి. మీలో ఇలాగా నిజమేనండి, మా అత్తవారి తరపు చుట్టాలైతే ఫంక్షన్స్ అయితే మా వారు మమ్మల్ని సతాయించి మరీ తీసుకెళ్తారు, మా వాళ్ళ తరపున ఫంక్షన్స్ అయితే నిజమేనండి రారండి, ఇంకేం గిఫ్ట్ ఇద్దామంటే ఏదో నీకు నచ్చింది ఇచ్చే అంటారు, నువ్వు చూసుకో అంటారు, నాకు కుదరదు అంటారు. ఇంకా నయం కొంతమంది అయితే అసలు కుదరదని రానే రారు, కొంతమంది ఏదో ఆఖరి నిమిషంకైనా వచ్చి అక్షింతలేసి వెళ్ళిపోతుంటారు. ఇలాగా ఈ 2 రకాల్లో మీ ఫ్యామిలీ లేకపోతే మీ పార్ట్నర్, అది వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు, ఏ కోవకు చెందుతారండి కింద ప్లీజ్ కమెంట్ చేయండి. నేను చెప్తూనే ఉన్నా, నేను చెప్పేవన్నీ న్యాచురల్గా జరిగే కాన్సెప్ట్సే. ప్రతి ఫ్యామిలీలోని 1-2సారి ఇది మనం అబ్జర్వ్ చేసే విషయాలే. 3వ టైప్ ఉంటుందండి, ఎవరింటికి వచ్చి పిలిచినా అటు తరపు కాదు ఇటు తరపు కాదు, ఇటు వెళ్ళరు అటు వెళ్ళరు, వెళ్దామని ఆశ చూపించినా వెళ్ళనివ్వరు, అడుగుదామన్నా వెళ్ళనివ్వరు, కనబడ వచ్చేద్దామండి అన్నా ఉండరు. వాళ్ళు వదిలేద్దాం, ఎందుకంటే వాళ్ళు దేనికి వెళ్ళరు, ఇటు వెళ్ళరు అటు వెళ్ళరు. సో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకునే పనే లేదు మనకి. కానీ చాలామంది కుటుంబాలలో నేను విన్నది, నాకు కొన్నిసార్లు జరిగినవి, అన్నిసార్లు కాదులేండి, కొన్నిసార్లు జరిగినవి చాలామంది చెప్పేది నిజమేనండి. మా అత్తవారి తరపు ఫంక్షన్స్కి అయితే కుటుంబ సమేతంగా వెళ్ళి ఫుల్గా అటెండెన్స్ అయ్యి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఉండాలండి. అదే మా పుట్టింటి తరపు ఫంక్షన్ అయితే వీళ్ళు రారండి, మమ్మల్ని ఆపరు. అదొక మంచి పాయింటే, కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అని మా వాళ్ళు ఆశిస్తారు, కానీ రారండి, బలవంతం చేయలేము. ఇలా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి నిజమే ఈవిడ చెప్తున్న పాయింట్లన్నీ కరెక్టే, మా ఇళ్ళల్లో కూడా ఇలా జరుగుతున్నాయి అని అనిపిస్తే కనుక కిందన కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.